హాయ్ హలో వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్విన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే కర్రీ చాలా డిఫరెంట్గా చేస్తాం కదా. ఒక చికెన్ కర్రీలో 4-5 డిఫరెంట్ రెసిపీస్తో చేస్తాం. అలాగే మటన్ కర్రీ కూడా కొంచెం డిఫరెంట్గా అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాం కదండి. ఈసారి ఏంటంటే పెద్ద టైం లేదు, కొంచెం అప్పటికప్పుడు ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఇది ఏంటంటే మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, నెక్స్ట్ పుల్కాలోకి, నాన్లోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, నెక్స్ట్ వడ, ఇంకా మినపట్లో అయితే సూపర్ ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం 3 ఆనియన్స్, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకుంటామండి. ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ని వేసేసుకుందాము. కరెక్ట్గా 3 ఆనియన్స్, 1 స్పూన్ ధనియాలు, ఏ స్పూన్తో ధనియాలు వేసామో ఆ స్పూన్తో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండర్ వేసుకుందామండి. గ్రైండర్ అంటే కొంచెం పసుపేసి నేనైతే గ్రైండర్ వేసుకున్నాను. ఇలా గ్రైండర్ మెత్తగా చేసుకున్న తర్వాత ఆ ఆనియన్ పేస్ట్ ఇప్పుడు ఆయిల్లో వేసి బాగా వేగిస్తాం. కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇది హోమ్ మేడ్ కాదండి, బయట కొన్న గరం మసాలానండి. MTR, నెక్స్ట్ ఏవో గరం మసాలా ఉంటాయి కదా బయట కొన్నవి, ప్రియా కానీ అలా గరం మసాలా పౌడర్ ఏదైనా పర్లేదు, 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే మటన్ మసాలా ఉంటుంది కదండి, మటన్ మసాలా కూడా వేసుకున్నాను. నేను టాటా సంపత్ మటన్ మసాలా ఇక్కడ వాడాను. సో ఏదైనా పర్లేదండి, మటన్ మసాలా ఏదైనా కాదు. అప్పుడు నేను బ్లింకిట్లో ఈ బ్రాండ్ గరం మసాలానా ఈ బ్రాండ్ మటన్ మసాలా అప్పటికప్పుడు పెట్టాను, ఇంట్లో గరం మసాలా అయిపోతే. ఇప్పుడు కూడా హోమ్ మేడ్ మసాలాయే వాడతానండి. అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి, అప్పుడు ఇంకా ప్రిపేర్ చేయలేనని చెప్తే ఇలా బయట వాడతాను. రేర్గా, చాలా తక్కువ బయట మసాలాలు వాడడం. సో కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 2-3 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేశాక బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా మటన్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందామండి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 8 విజిల్స్ వరకు రానివ్వాలండి. ఇలా 8 విజిల్స్ వరకు రానిచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత అయితే ఓపెన్ చేద్దామండి. ఇంకా కొంచెం ఉడకాలండి. మనం అయితే ఇప్పుడు విజిల్ ఏం పెట్టుకోక్కర్లేదు, కొంచెం సిమ్లో పెట్టేసి అలా కుక్ చేసుకుందాము. ఈలోపు ఇంకో పక్క గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని మనం తాలింపులకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఒక 5 వరకు వేసుకున్నానండి. 2 ఎండుమిర్చి వేసుకున్నాను తాలింపులకి. అలాగే 1 స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం తాలింపులు ఇప్పుడు గ్యాస్ స్టవ్ కట్టేద్దామండి.
ఇంకో పక్క మటన్ ఉడుకుతుంది కదండి, దాంట్లో ఈ తాలింపులు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకుందామండి. తాలింపులంతా దానికి కర్రీకి పట్టినట్టు, అస్సలు పచ్చివాసన ఉండదు, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు, నేను కొత్తిమీర వేసుకోలేదన్నమాట. సో ఇప్పుడు మనం ముక్క ఎలా ఉడికిందో చూద్దాము. చూసారు కదా, ముక్క చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, మటన్ కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.